కడప జిల్లా బదివేలు పట్టణంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు జరిగి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేటికి ప్రజలందరికీ మానవ హక్కులు అమలు జరగడం లేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్య వర్గాలు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. రాజ్యాంగంలోని మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బదివేలు గురుమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం యథాతథంగా అమలు జరిగితేనే దేశ అభివృద్ధి జరుగుతుందని, రాజ్యాంగబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాలని, దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నాయకులు పిచ్చయ్య, కేపీవీఎస్ జకరయ్య, నాగిపోగు నారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఓసీ సంఘ నాయకులు పాలేటి శ్రీనివాసులరెడ్డి, ఆవాస్ కమిటీ అధ్యక్షులు ఎస్ఎస్ సతార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన అమలు చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవంలో ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడానికి ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ భారత రాజ్యాంగం ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించినటువంటి ఈ భారత రాజ్యాంగం మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అలాగే స్వేచ్ఛ అందించిన రోజు. దాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా మొత్తం భారతదేశ యావత్తు ఈరోజు భారత దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి చెందిన వారికి వసూలు అయితేనేమి, రిజర్వేషన్ అయితేనేమి అన్ని విధంగా రూపొందించి భారత రాజ్యాంగ పీఠికను ప్రభుత్వానికి అందించిన దినం కాబట్టి మొత్తం భారతదేశ యావత్తు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కూడా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం అంబేద్కర్ సూచించిన ఆ రాజ్యాంగం మనం అందరం కూడా గౌరవించాలి. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అనేవారు లేకపోతే బడుగు బలహీన వర్గాల వారు ఏ స్థితి ఉండేదో భారతదేశ యావత్తుకు తెలుసు. అందుకే ఆ మహానుభావుడు ఆయన రాజ్యాంగం రూపొందించి అన్ని వర్గాల వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి అందరికీ కూడా అభివృద్ధి మార్గంలో అందరూ సమానత్వంగా ఉండాలి, సౌభాగ్యతగా ఉండాలి, అందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందించాలి, అందరూ అనుభవించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ అవకాశం కల్పించిన రాజ్యాంగ పీఠకంలో ఈరోజు 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బదివేలు పట్టణ అంబేద్కర్ సాక్షిగా మేమంతా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయనకు జోహార్లు. ఈరోజు భారత రాజ్యాంగ 76వ దినోత్సవ సందర్భంగా బదివేలు పట్టణంలోని ఈరోజు నవంబర్ 26వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి ఈరోజు మరి నేటికి రాబోయే 3 ఏళ్ళు కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉండాలనేసి దళితుల పక్షాన తెలియజేస్తున్నాం. మరి నేటికి రాజ్యాంగం రచించి 76 సంవత్సరాలైనా కూడా పంచాయతీరాజ్ గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఆయన రాజ్యాంగంలో అమలు